వెల్కమ్ టు BV9 న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఏపీ అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణపై చర్చ. ప్రసంగించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఎస్సీ వర్గీకరణ కోసం చంద్రబాబు, మందకృష్ణ ఎంతో కృషి చేశారన్న పవన్. సమానతలపై ఇంకా పోరాటం చేయాల్సి వస్తోందన్న చంద్రబాబు. స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు గడిచిన అసమానతలు ఇంకా అలాగే ఉన్నాయన్న సీఎం చంద్రబాబు. అసమానతలపై ఇంకా పోరాటం చేయాల్సి వస్తోందని వెల్లడి. బీఆర్ఎస్ అంటేనే ఉద్యమ పార్టీ అన్న కేటీఆర్. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దించాలంటే అది బీఆర్ఎస్ తోనే సాధ్యమన్న కేటీఆర్. బీఆర్ఎస్ అంటేనే ఉద్యమ పార్టీ అని వెల్లడి. కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మీడియా సమావేశం. రైతులకు రుణమాఫీ చేయాలని జాతీయ పార్టీలు ఆలోచించట్లేదని వెల్లడి. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో రైతులకు రుణమాఫీ గురించి ఆలోచించట్లేదు. గత ప్రభుత్వం కూడా రైతులకు 1,00,000 రుణమాఫీ ఒకే విడతలో చేయలేదని వెల్లడి. మిస్ వరల్డ్ పోటీల నిర్వహణ ఏర్పాట్లపై మీడియా సమావేశం. సమావేశానికి హాజరైన పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు. సమావేశానికి హాజరైన మిస్ వరల్డ్ క్రిస్టినా పిస్కోవా. 140 దేశాల నుంచి మిస్ వరల్డ్ పోటీలకు హాజరవుతున్న మంత్రి జూపల్లి. లండన్ లో జీవిత సాఫల్య పురస్కారం అందుకున్న చిరంజీవి. యూకే పార్లమెంట్ లో చిరంజీవికి అరుదైన సత్కారం. సినీ సమాజ సేవా రంగాల్లో ఆయన చేస్తున్న కృషికి లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు. యూకే అధికార లేబర్ పార్టీ ఎంపీ నవేంద్ర మిశ్రా ఆధ్వర్యంలో వేడుక. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ కు విష్ణుప్రియ. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో విచారణకు హాజరు. అడ్వకేట్ తో కలిసి పోలీస్ స్టేషన్ కు యాంకర్. మంగళవారమే రావాలని నోటీసులు ఇచ్చిన షూటింగ్ కారణంగా గైర్హాజరు. ఇక వార్తా వివరాల్లోకి వెళ్తే ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణ బిల్లుపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడారు. ఎస్సీ వర్గీకరణ ఈ స్థాయి వరకు వచ్చిందంటే అందుకు 2 వ్యక్తులు కారణమని వారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అని కొనియాడారు. మందకృష్ణ మాదిగ ప్రారంభించిన ఉద్యమాన్ని చంద్రబాబు ముందుకు తీసుకెళ్లారని వివరించారు. గతంలో ఎస్సీ వర్గీకరణపై చాలా చర్చలు జరిగాయని, గుర్తింపు లేని కులాలపైన విస్తృతంగా చర్చలు జరిగాయని వెల్లడించారు. తాను కూడా ఈ విషయంలో ఎంతో ఆసక్తి చూపించానని, ఉన్నతంగా ఆలోచించే దళిత మేధావులను కలిశానని తెలిపారు. మా జనసేన అభిప్రాయం తెలియజేస్తాను అధ్యక్ష. గత 2 దశాబ్దాలుగా ప్రత్యేకించి ఇంకా స్పష్టంగా చెప్పాలంటే 2004 నుంచి చాలా దళిత మేధావులతోటి, చాలామంది దళిత కార్యకర్తలతోటి, అటు మాల మాదిగ ఉపకులాలు కావచ్చు, అన్ని రకాలుగా చాలామంది మేధావులతోటి చర్చల్లో పాల్గొన్నవాడిని అధ్యక్ష. వారు నన్ను మనస్ఫూర్తిగా ఆహ్వానించారు. అలాగే బహుజన సిద్ధాంతం కానీ వీటి పట్ల ఆకర్షితులైన వాడిని. అందువల్ల నన్ను చాలాసార్లు ప్రత్యేకించి వర్గీకరణ గురించి అనేక పర్యాయాలు దీని గురించి మాట్లాడుతూ ఉండేవాళ్ళు. నాకు తెలిసిన అనేక మంది మేధావుల్లో ఒకరు, చాలా కీలకమైన వ్యక్తి, సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ శ్రీ నిమ్మలదిన్న సుధాకర్ గారు. అలాగే మాల మాదిగ ఐక్యత కోసం కలిసి ఉండాలి కానీ వర్గీకరణ జరగాలని కోరుకునే కళాకారుడు, కవి మాస్టర్జీ గారు. అంటే ఎలాంటి వ్యక్తులను నేను కలుసుకున్నానంటే, ఆయన మాదిగ కులస్తులు అయింది కూడా ఆయన మాల కులానికి చెందిన, ఆంధ్రాకి చెందిన మాల కులానికి చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకొని మాల మాదిగ ఐక్యత ఉండాలి కానీ వర్గీకరణ జరగాలని ఇలాంటి ఎన్నో ఆర్గ్యుమెంట్స్, ఎన్నో రకాల అభిప్రాయాలు ఉన్నాయి. వీటన్నిటి మధ్యలో మేము ఒక బలంగా దీన్ని తీసుకున్నాం అధ్యక్ష. ప్రత్యేకించి రిజర్వేషన్స్ కానీ చాలా డిస్కషన్స్ ఉండేవి ఆ టైంలో. ప్రత్యేకించి మన వర్గీకరణ గురించి, అలాగే క్రీమీ లేయర్ గురించి, అలాగే ఇంకా కులం గుర్తింపు లేని కులాలు, బేడా బుడగ జంగాల గురించి, రెల్లి కులస్తుల గురించి అనేక మార్లు చాలా విస్తారమైన చర్చలు ఉన్నాయి అధ్యక్ష. కానీ ప్రత్యేకించి ముఖ్యంగా అంటే ఉదాహరణకి దళితులు ఎలాంటి గొప్ప మేధావులను కలుసుకున్న నిమ్మలదిన్న సుధాకర్ గారు వారు చెప్పింది, ఆయన స్వతహాగా దళిత కులానికి చెందిన మాల కులస్తులు అయింది కూడా అసలు దళితుల కంటే వెనకబడ్డ యానాదుల కులం గురించి ఆయన రీసెర్చ్ చేసి వారికి నిలబడాలి అని చెప్పి చాలా ముందుకు తీసుకెళ్లే వ్యక్తి అధ్యక్ష. అలాంటి ఎంతోమంది చాలా ఉన్నతంగా ఆలోచించి నేను దళిత కులస్తుల్ని, దళిత మేధావులతో నేను కలిసి వచ్చిన వాడిని, వారితో నడిచిన వాడిని.
ప్రత్యేకించి ఈ రోజున వర్గీకరణకు సంబంధించి దీనికి మనస్ఫూర్తిగా ఈ స్థాయి దాకా వచ్చింది అంటే ఒకళ్ళు మందకృష్ణ మాదిగ గారు అయితే దాన్ని ముందుకు తీసుకెళ్లిన వ్యక్తి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అధ్యక్షుడు. ప్రత్యేకించి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు గడిచిన అసమానతలు ఇంకా ఉన్నాయని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. అసమానతల కోసం ఇంకా పోరాటం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఎస్సీ వర్గీకరణకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఈ విషయంలో ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామని స్పష్టం చేశారు. సమాజంలో సమానత్వం సాధించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. అసమానతలు పూర్తిగా తొలగించేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని తెలిపారు. ఎస్సీలకు కూడా కేటగరైజేషన్ చేయాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు. అయితే దిశ ఈ సందర్భంగా మనం ఒకసారి ఆలోచిస్తే సమాజంలో పేదరికానికి అనేక కారణాలు ఉన్నాయి. చరిత్రలో మనం చూసినప్పుడు కొంతమంది ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా వెనుకబడే పరిస్థితికి వచ్చారు. చరిత్ర ఒకసారి విశ్లేషించినప్పుడు ఈ 3 కారణాలు కూడా ఆ కులాల్ని ఎక్కడికక్కడ ఆర్థికంగా ఎనిక్కి లాగేసే పరిస్థితి వస్తుంది. ఇప్పుడు మనం ఒకసారి ఆలోచించిన దిశ స్వాతంత్రం వచ్చింది, 70 సంవత్సరాల పైన పూర్తి చేసుకున్నాం. నిన్నే మళ్ళా చూస్తే 2047కి 100 సంవత్సరాలు పూర్తి చేసుకోబోతున్నాం. ఇంకా కూడా ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా అసమానతలపైన పోరాడే పరిస్థితి వస్తూ ఉంది. ఇక్కడికి వచ్చినప్పుడు అధ్యక్ష ఈ కేసు చెప్పిన తర్వాత చరిత్ర కూడా ఒకసారి, చరిత్రలో నేను కూడా ఒక 40-50 ఏళ్ళు భాగస్వాములు అయ్యే పరిస్థితికి వచ్చాం. అది కూడా ఒకసారి చూసినప్పుడు దీన్ని ఇటీవల కాలంలో అనేక ఛాలెంజెస్ తర్వాత, నేను ఆ చరిత్ర చెప్పేటప్పుడు అవి కూడా చెప్తాను, ఒక తీర్పు ఇచ్చారు. 7 మంది జడ్జెస్ 6+1 తీర్పు ఇచ్చినప్పుడు చాలా స్పష్టంగా రాష్ట్ర ప్రభుత్వాలు ఏ వర్గమైనా సరే వెనకబడిందని భావిస్తే మీరు వర్గీకరణ చేసే అవకాశాలు ఉన్నాయని రాష్ట్రం కానీ కేంద్రం కానీ అందరికీ మీకు చేసే అవకాశం ఉందని చాలా స్పష్టంగా తీర్పు ఇచ్చారు. దానిపైన 1 మ్యాన్ కమిషన్ వేయడం, గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ని నియమించడం, వారందరూ ఆలోచించిన తర్వాత మొన్నే క్యాబినెట్లో కూడా ఒక నిర్ణయం చేశాం. ఈ నిర్ణయం చేసిన దాని వెనకాల దిశ ఎన్నికలప్పుడు కూడా ఎన్డీఏ కూటమి వర్గీకరణకు కట్టుబడి ఉందని చాలా స్పష్టంగా చెప్పాం. చెప్పిన మాట ఈరోజు నిలబెట్టుకోవడానికి ఆ బిల్లు. అదే సమయంలో దిశ ఇక్కడ మనం ఒకసారి చూస్తే ఇంకా ఇప్పుడే మిత్రులు పవన్ కళ్యాణ్ గారు కానీ కొంతమంది మెంబర్లందరూ అడిగారు. ఒక విషయం చూసినప్పుడు బుడగజంగం అది ఎప్పటి నుంచో వాళ్ళ సమస్య అయితే చాలా విచిత్రంగా అటు ఇటు సమైక్య ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు కొన్ని రోజులు వాళ్ళు ఎస్సీలో ఉండడం, తర్వాత ఇది రావడం అన్నీ జరిగాయి. నేను కూడా అది ఎక్స్ప్లెయిన్ చేసి ఒక తీర్మానం చేసి కేంద్రానికి పంపించి కేంద్రం ఆమోదిస్తే మళ్ళీ మనం ఎస్సీల్లో ఏ గ్రూప్లో చేర్చడానికి అవకాశం ఉంది, అది చేర్చడానికి అన్ని విధాలా రెండోది అధ్యక్ష రిలీజ్ కానీ అదే మరి కొన్ని కులాలు కొన్ని జిల్లాల్లో ప్రధానంగా ఉన్నారు. హైదరాబాద్ లో జరిగిన సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతూ బీఆర్ఎస్ అంటేనే ఉద్యమ పార్టీ అని స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడిన ఈ పార్టీ రాష్ట్ర అభివృద్ధికి ముందుండి పనిచేసిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె దింపాలంటే అది బీఆర్ఎస్ తోనే సాధ్యమని పేర్కొన్నారు. ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం చేసే పార్టీగా బీఆర్ఎస్ కొనసాగుతుందని తెలిపారు. ప్రజలకు న్యాయం చేయడమే తమ లక్ష్యమని, భవిష్యత్తులో కూడా అదే దిశగా ముందుకు వెళ్తామని వెల్లడించారు. హైదరాబాద్ లో బీడా సమావేశంలో కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మాట్లాడుతూ రైతులకు రుణమాఫీపై జాతీయ పార్టీలు ఎలాంటి ఆలోచన చేయడం లేదని విమర్శించారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనూ రుణమాఫీపై చర్యలు తీసుకోవడం లేదన్నారు. గత ప్రభుత్వ హయాంలో కూడా 1,00,000 రుణమాఫీని ఒకేసారి పూర్తి చేయలేకపోయారని గుర్తు చేశారు.
రైతుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు. రైతులను ప్రోత్సహించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. కేంద్రాలను ఎవరు ఆరంభింపజేసిందే? మేమే ఆశ్చర్యపోయినాయి. ఒకప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ఏదైతుందో 6 కాలం కష్టపడి పంట పండిస్తే చివరికి అమ్ముకోవడానికి వచ్చే వరకల్లా రైతు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాను. కానీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఆనాడు గ్రామాల ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి మద్దతు ధర కల్పింప చేయడానికి కొరకు ఏదైతుందో కార్యక్రమం అమలు చేపట్టడం జరిగింది. ది సేమ్ ప్రోగ్రామ్ నౌ వీఆర్ కంటిన్యూయింగ్. ఏ విధమైన ఆంక్షలు లేకుండా, తప్ప లేదు, తాలు లేదు, దుమ్ము లేదు, ధూళి లేదు, ఏ విధమైన అదనపు తూకం లేకుండా వాళ్ళ ధాన్యాన్ని మద్దతు ధర కల్పింప చేయడానికి అమలు చేయడమే కాదు, సన్న రకాలు వరి ధాన్యానికి బోనస్. ఎందుకంటే వినియోగదారునికి ఏదైతుందో ఈ సన్న రక బియ్యం ప్రాధాన్యత సంతరించుకుంటుంది. రేపు ఉగాది నుండి ఏదైతుందో రాష్ట్ర ప్రభుత్వం ఈ పౌర సరఫరా శాఖ ద్వారా పంపిణీ చేయబోయేట్టుగా బియ్యం ఏదైతున్నదో పీడిఎస్ రైసే సన్న రకం పంపిణీ చేయాలని సంకల్పిస్తుంది. దానికి ప్రోత్సాహకంగా ఏదైతుందో ఈ వరిధాన్యం సన్న రకానికి 500 రూపాయలు అదనంగా, అంటే ఉదాహరణకు ఎకరానికి ఒక 20 క్వింటలు పండిస్తే 20 × 500 10,000, 20 × 500 10,000. దేశంలో ఎక్కడైనా కేవలం మద్దతు ధర మినహా ఏ రకం ధాన్యమని కానివ్వండి బోనస్ కల్పిస్తున్నటువంటి ఒక ఉదాహరణ ఎక్కడైనా ఉన్నదే? బీఆర్ఎస్ నేను ఆలోచన చేసిందా? ఆశ్చర్యం ఎవరు మాట్లాడటం చూస్తుంటే. రైతాంగానికి ఏదైతుందో ఉచిత విద్యుత్ సౌకర్యం, దీని అమలు చిత్తాలు పెట్టింది ఎవరే? కాంగ్రెస్ కాదా? ఆనాడు 2004లో ఐ రిమెంబర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఏదైతుందో ఆనాడు ఎన్నికల్లో మేము రైతాంగానికి ఉచిత విద్యుత్ సరఫరా చేస్తూ అందిస్తామని చెప్పంటే ఎద్దేవా చేసిందే. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టడంతోనే ఎల్బీ స్టేడియం అన్నాడు ఆయన మొట్టమొదటి సంతకం ఏదైతుందో ఉచిత విద్యుత్ మీద పెట్టిందన్నమాట. ఉచిత విద్యుత్ మీద, రైతాంగాన్ని ఉచిత విద్యుత్ మీద పెట్టంటే ఎవరికైనా ఉంటుంది అని చెప్పంటే కాంగ్రెస్ పార్టీకి ఉంటుంది చెప్పండి. కాంగ్రెస్ పార్టీకి ఉంటుంది చెప్పండి. దీస్ ఆర్ ద ప్రోగ్రామ్స్ వీఆర్ ఇంప్లిమెంటింగ్. మీరు మా గురించి మాట్లాడడం చూస్తుంటే నాకు ఆశ్చర్యం కలుగుతుంది. అదనంగా గృహజ్యోతి ఇలా 200 యూనిట్ల వరకు ఏదైతుందో ఎవరైనా కానీ అమ్మ కులం లేదు. హైదరాబాద్ లో మిస్ వరల్డ్ పోటీల నిర్వహణ ఏర్పాట్లపై మీడియా సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశానికి పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, మిస్ వరల్డ్ కృష్ణా పిష్కోవా హాజరయ్యారు. 140 దేశాల నుంచి అందాల రాణులు ఈ పోటీలకు హాజరవుతున్నారని మంత్రి తెలిపారు. తెలంగాణ సంస్కృతి, పర్యాటక ప్రాధాన్యతను ప్రపంచానికి చాటి చెప్పేందుకు ఇది మంచి అవకాశం అని వ్యాఖ్యానించారు. ఈ ప్రదర్శనతో రాష్ట్రం గ్లోబల్ లెవెల్లో గుర్తింపు పొందుతోందని అన్నారు. This year's Miss World pageant has an even greater significance. It is a celebration of women, their internal beauty and their power of transformation. Integral beauty, as we know it, goes beyond physical looks. It is the strength of the spirit, the elegance of the mind, the kindness of the heart, and the dedication to making a positive impact. It is a purposeful beauty that is born out of present passion and sincerity, a demonstration of a world that is better and more loving. Beauty becomes more apparent in the harmony of geometric perfection and the vibrant energy of joy and exuberance. The role of women in constructing societies, fostering communities, and fueling innovation cannot be
overemphasized. In Telangana, women have been the cornerstone of progress as leaders, artists, entrepreneurs, caregivers, and agents of change. They infuse tenacity and innovation into all that they do, inspiring generations and defining the future. Having the Miss World pageant in Telangana is not merely a prestige issue. It is a chance to celebrate women across the world. It is a clarion call to recognize their narratives, aspirations, and grit. It is a time to raise voices that inspire societies and build humanity. And as we give our warmest welcome to the contestants, delegates, and audience from all over the globe, we also guarantee an experience that they will never forget. From the regal splendor of the Charminar to the peaceful beauty of Nalamala Forest, జై తెలంగాణ అని చెప్పడానికి అప్పట్లో భయపడిన దద్దమ్మలు, పైరవికారులు, జోకర్లు ఇప్పుడు అవాకులు చవాకులు పేలుస్తున్నారని మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ఘాటుగా విమర్శలు చేశారు. ఉద్యమ సమయంలో పక్కకు తప్పుకున్న నాయకులు ఇప్పుడు తెలంగాణ కోసం మాట్లాడడం విడ్డూరంగా ఉందని, వీరికి ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని ఆయన హెచ్చరించారు. మాట్లాడుతున్నారు. కేసీఆర్ తెచ్చిన పదవిలో కూర్చొని, కేసీఆర్ వల్ల సృష్టించబడ్డ పదవులలో కూర్చొని చాలా మంది పైరవికారులు, బ్రోకర్లు, జోకర్ నాయకులు కూడా ఇవాళ పదవులకు వచ్చి మాట్లాడుతున్నారు. ఆనాడు కేసీఆర్ జై తెలంగాణ అంటే అమ్మో కేసీఆర్ నెంబడి నిలబడితే మాకేమైద్దామని చెప్పి ఉచ్చాలు పోసుకొని దూరం పోయిన ఎదవలు, సమైక్యాంధ్ర తొత్తులుగా పనిచేసిన ఇక్కడున్న స్థానిక కాంగ్రెస్ తెలుగుదేశం నాయకులు తెలంగాణలో ఇవాళ చాలా అవాకులు చివాకులు పేలుతున్నారు. అదొక వైపు. ఏముండి ఆనాడు కేసీఆర్ తోని ఆ రోజు దానిక తెలుగుదేశంలో ఉండి అన్న అన్న అనుకుంటూ చుట్టూ తిరిగిన వాళ్ళు కూడా ఎప్పుడైతే కేసీఆర్ జై తెలంగాణ అని గులాబీ జెండా ఎత్తినరో పారిపోయినరు. ఎందుకంటే ఆ సమయం అటువంటిది. తెలంగాణ యాసను కూడా మర్చిపోయి తెలుగును ఆంధ్ర యాసలో మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది మన సెక్రటేరియట్లో, మన అసెంబ్లీలో, తెలంగాణ అంతటా. తెలంగాణ పదాన్ని అసెంబ్లీలో నిషేధించిన సందర్భం. గా టైంలో ఒక్క ఆంధ్రప్రదేశ్ని కాదు, భారతదేశాన్ని కూడా చంద్రబాబు నాయుడే నడుపుతున్న సందర్భం. అటువంటి టైంలో తెలంగాణ ఎండిపోతున్న తెలంగాణను చూసి, వెళ్ళిపోతున్న తెలంగాణను చూసి, వలసల పాలైన తెలంగాణను చూసి, నేనున్న తెలంగాణ కొరకు, తెలంగాణ రైతులారా చనిపోద్దు, తెలంగాణ నేతన్నలారా చనిపోకండి, నేను వస్తున్నా తెలంగాణ కొరకు, ఎవడి కడుపులో తలబెట్టినా, ఎవడి కాలు మొక్కినా మన సమస్యలు తీరవు, తెలంగాణ రాష్ట్రం సొంతమైతేనే తప్ప మనకు ఆ బాధలు తప్పవు అని చెప్పి గులాబీ జెండాను ఎగిరేసి ఒక్కడిగా సిద్దిపేట నుంచి బయలుదేరిన కేసీఆర్ ఆ పార్టీ నుంచి వచ్చిన పదవులకు రాజీనామా చేసి, ఆ పార్టీకి రాజీనామా చేసి ఒక్కడిగా బయలుదేరిండు. ఎన్ని అవమానాలు ఎదురైనా, ఎన్ని అవాంతరాలు ఎదురైనా ఒక్కరొక్కరిగా వస్తున్న వాళ్ళని కలుపుకొని ఊరికొక్కరే ఉన్నా, ఊరికొక్కరిని కేసీఆర్ అని పిలిచినా భయపడకుండా వచ్చిన ఉద్యమకారుల్ని వెంటబెట్టుకొని ఒక తల్లి కోడి పిల్లల్ని ఎట్లా రెక్కల కింద పెట్టి కాపాడుకుంటుందో కాకల నుంచి, గద్దల నుంచి, ఆ పద్ధతుల్లో ఉద్యమకారుల్ని కాపాడుకుంటూ ఒక్కొక్క అడుగు ఎక్కుతూ ఉద్యమాన్ని ఎట్లా నిలిపి ఉంచాలి అని చెప్పి ఎవడికి అర్థం కాని పద్ధతుల్లో ఎందుకు రాజీనామాలు చేయిస్తున్నాడు కేసీఆర్, ఎందుకు పదవుల్ని ఈ రకంగా వదిలేస్తున్నాడు, ఎందుకు ఉప ఎన్నికలు తెస్తున్నాడు అని చెప్పి ఆనాటి సమైక్యవాద తొత్తులైన కొంతమంది మీడియా వాళ్ళకు కూడా అర్థం కాకుండా అమరావతిలో జరిగిన శాసన మండలి సమావేశంలో సినీ పరిశ్రమ అభివృద్ధిపై ప్రశ్నోత్తరాలు జరిగాయి. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ విశాఖ, తిరుపతిలో సినీ పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. త్వరలో సినీ ప్రముఖులతో చర్చలు నిర్వహించి కార్యాచరణ సిద్ధం చేయనున్నట్లు తెలిపారు. గిరిజన ప్రాంతాల్లో పట్టణ పర్యాటక అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తామని వెల్లడించారు. సినీ పరిశ్రమకు ప్రోత్సాహం అందించి ఆర్థిక వృద్ధికి దోహదపడేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
క్వశ్చన్, మీరు ఒక అబ్జెక్షన్ రేజ్ చేశారు. ఒక కాన్స్టిట్యూషనల్ పదవిలో ఉన్న ఒక వ్యక్తి అవసరమైతే 170ని అమెండ్ చేసి చేయాలనేది దాని ప్రభుత్వాన్ని రిప్లై ఇవ్వనివ్వండి. దానికి కావాలంటే మళ్ళీ మీకు ఇంకో ఛాన్స్ సప్లిమెంటరీ, బట్ డోంట్ మేక్ దిస్ ఏ డిస్కషన్. చెప్పనండి, ప్రభుత్వం చెప్పనండి అంతవరకు. వారి సభ్యులు ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి. బయట అనేక రకాలైనటువంటి సూచనలు వస్తాయి, సలహాలు వస్తాయి. వాటిని ప్రభుత్వం ఏ మేరకు తీసుకుందనేటువంటి విషయాన్ని వారు అర్థం చేసుకోవాలి. ఇన్ ది ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ నేను ఆ శాఖ మంత్రిగా ప్రభుత్వం తరపున చెప్తున్న మాట 170 యాక్ట్ ని సవరించే ఉద్దేశం ఈ ప్రభుత్వానికి లేదు అని చాలా కేటగారికల్ గా నేను చెప్పాను. చెప్పినప్పుడు కూడా ఇంకా దాన్ని పదే దాన్ని పట్టుకుని ఇది ప్రభుత్వ ఇదా నేను చెప్పేసాను సమాధానం. వారు దాన్ని కన్విన్స్ అయి తీరాలి. ఎందువల్లంటే ప్రభుత్వం తరపున ఇది ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ నేను చెప్తా ఉన్నాను, ఆన్ రికార్డ్స్ చెప్తా ఉన్నాను. ఆ సవరించే ఉద్దేశం మాకు లేదు. అందులో ఆ పరిధిలోనే ఆ ప్రివ్యూలోనే గిరిజనులు ఇన్వాల్వ్ చేసి పర్యాటక అభివృద్ధి చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం అనేటువంటి మాట, దీనికి అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన పథకంలో కూడా పెడతాం అనేటువంటి మాట స్పష్టంగా చెప్పిన తర్వాత కూడా వారు పదే ఆ ప్రశ్న అడగడంలో అర్థం లేదు అధ్యక్ష. ఈ గో ఫర్ నెక్స్ట్ సప్లిమెంటరీ ఇఫ్ యూ హ్యావ్ ఎనీథింగ్. అడుగుతాను అధ్యక్ష. చట్టాన్ని సవరించే ఆలోచన లేదని మంత్రి గారు స్పష్టం చేస్తున్నారు. ప్రభుత్వం యొక్క ఆలోచన. ధన్యవాదాలు అధ్యక్ష. కానీ ఇక్కడ ఒక విషయాన్ని 6వ తారీఖు ఫిబ్రవరి కేబినెట్ నోట్లో విశాఖపట్నం జిల్లాలో ఏజెన్సీ ప్రాంతమైనటువంటి అనంతగిరి జిల్లాలో చిత్తంగూడ అనేటువంటి విలేజ్ లో హైడ్రో పవర్ ప్రాజెక్టుకి నవయుగ అనే ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్ కి 170 చట్టం ఉందని తెలిసి కూడా కేబినెట్ లో ఎలా అప్రూవ్ చేశారు? టూరిజం కి లిమిట్ అయ్యి దాని మీద సప్లిమెంట్ చేసి అడగండి. డోంట్ గో బియాండ్ డిఫరెంట్ సబ్జెక్ట్. కాదు చట్ట సవరణ చేయాలా వద్దనేది మనంగా డిసైడ్ చేసేది, సభలో డిసైడ్ చేస్తాయి. ఆ అప్రహెన్షన్ మనం సభలో డిస్కస్ చేయడం కరెక్ట్ కాదు. అది ప్లీజ్ మీరు కన్ఫైన్ టు సబ్జెక్ట్ ప్లీజ్. అధ్యక్ష అర్థమైంది. ప్రశ్నకి పరిధి దాటి ఆయన రావు. మీరు వేరేగా బయట వేరే మాట్లాడచ్చు, లేకపోతే వేరే డిబేట్ లో మాట్లాడచ్చు. కానీ నా శాఖ పరిధి మేరకు మీరు ఏ ప్రశ్న అడిగారో వాటికి స్పష్టంగా నేను చెప్పాను. 170 యాక్ట్ సవరించే ఉద్దేశం లేదు. పర్యాటక శాఖ ప్రకారం చెప్పిన మాటలు చెప్పాను. మీరు ఆ పరిధిలోనే నన్ను ప్రశ్నలు అడగాలి. కానీ వేరే కొత్త పరిధిలోకి వెళితే ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన అవసరం కూడా నాకు ఉండదు. ఇది అర్థం చేసుకోండి. రెండో ప్రశ్నలు అడుగుతారు. ప్లీజ్ ఆస్క్ ఎనీ క్వశ్చన్, ఎనీ సప్లిమెంటరీ రిలేటెడ్ టు ట్రైబల్ టూరిజం. సార్ నాట్ జనరల్ ఇష్యూస్ which will touch the act of 170. నేను బయటికి వెళ్ళట్లేదు. నా ప్రశ్నలు రెండే. 170 చట్టాన్ని సవరించే ఆలోచన లేదన్నారు. చాలా సంతోషం. అది దాని సంబంధించినటువంటి పవర్ ప్రాజెక్టు ప్రైవేటు వ్యక్తులకి ఏజెన్సీ ప్రాంతంలో ఎలా ఇచ్చారు? ఇది రాష్ట్రంలో ఉన్నటువంటి గిరిజనుల యొక్క మనోవేదన గురి చేస్తున్నటువంటి అంశం అధ్యక్ష. ఇది రెండు, రాష్ట్రంలో పర్యాటక ప్రాంతానికి అధికంగా ఆదాయం వచ్చే ప్రాంతాలు గిరిజన ప్రాంతాలు. అరకు గాని, లంబసింగి గాని, పాడేరు గాని ఈ ప్రాంతాలు అత్యధికంగా లాభాలు వస్తున్నాయి. కానీ అక్కడ పనిచేస్తున్నటువంటి టూరిజం డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులకి ఈ రోజు కూడా ఉద్యోగ భద్రత లేదు అధ్యక్ష. రెండు, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏజెన్సీ ప్రాంతాలు ఏదైతే ఉన్నాయో ఆ ప్రాంతాల్లో ఏజెన్సీ ద్వారా వచ్చే ఆదాయంలో 18% ఆయా గ్రామాలకు సంబంధించినటువంటి మౌలిక సౌకర్యాలకు ఉపయోగించాలనేది ఆ జీవో. బుల్లితెర యాంకర్ విష్ణుప్రియ పంజాగుట్ట పోలీస్ స్టేషన్ కు చేరుకున్నారు. తన అడ్వకేట్ తో కలిసి ఉదయం 10 గంటల ప్రాంతంలో స్టేషన్ కు వెళ్లారు. బెట్టింగ్ యాప్ ప్రమోషన్ కు సంబంధించిన కేసులో విచారణకు హాజరయ్యారు. వాస్తవానికి ఈ కేసులో మంగళవారం విచారణకు రావాలంటూ పంజాగుట్ట పోలీసులు నోటీసులు జారీ చేయగా షూటింగ్ కారణంగా విష్ణుప్రియ గైర్హాజరయ్యారు. తన తరపున శేఖర్ భాషను పోలీస్ స్టేషన్ కు పంపించారు. ఈ క్రమంలోనే గురువారం ఉదయం విష్ణుప్రియ విచారణకు హాజరయ్యారు. తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్ యాప్ల కారణంగా చాలా మంది ఆత్మహత్యలకు పాల్పడ్డారు. బిగ్ బాస్ ఫేమ్ శేఖర్ భాష పంజాగుట్ట పోలీస్ స్టేషన్ కు వచ్చారు. బెట్టింగ్ యాప్స్ కేసులో విష్ణుప్రియను పోలీసులు విచారిస్తున్న నేపథ్యంలో శేఖర్ భాష అక్కడకు రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. దీనిపై ఆయన్ను మీడియా ప్రశ్నించగా గతంలో తనను ఓ అమ్మాయి వేధించిందని, ఆ కేసులో భాగంగా ఆధారాలు సమర్పించేందుకు స్టేషన్ కు వచ్చినట్లు తెలిపారు.
అమ్మ నేను ఒక్క 5 నిమిషాలు టైం ఇస్తే ఎవరి తరఫున రాలేదండి, ఎవరి తరఫున రాలేదండి. గతంలో నన్ను ఒక అమ్మాయి వేధించింది, ఆ అమ్మాయికి సంబంధించిన కేసు, దానికి సంబంధించిన ఎవిడెన్స్ సబ్మిట్ చేయడానికి వచ్చాను. అది ఒక అమ్మాయి గతంలో వేధించింది, ఒక కేసు పెట్టాను నేను ఇక్కడ. సో దానికి సంబంధించిన ఎవిడెన్సెస్ ఇవ్వడానికి వచ్చాను. మెగాస్టార్ చిరంజీవి ఖాతాలో మరో అత్యున్నత పురస్కారం చేరింది. 4.5 దశాబ్దాలుగా సినిమాల ద్వారా కళారంగానికి, సమాజానికి చిరు చేసిన సేవలకు గాను యూకే పార్లమెంట్లో బ్రిడ్జ్ ఇండియా సంస్థ కల్చర్ లీడర్షిప్ ద్వారా లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు ప్రదానం చేసింది. బ్రిటన్కు చెందిన అధికార లేబర్ పార్టీ ఎంపీ నవేంద్ర మిశ్రా ఆధ్వర్యంలో పురస్కార ప్రదానోత్సవ వేడుక జరిగింది. ఈ కార్యక్రమంలో పార్లమెంట్ సభ్యులు సోజన్ జోసెఫ్, బాబ్ బ్లాక్మ్యాన్ తదితరులు పాల్గొన్నారు. మెగాస్టార్ పురస్కారం అందుకున్న ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వీటిపై మెగా అభిమానులు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. ప్రముఖ సినీ గాయని ఎస్పీ శైలజ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ విగ్రహాలకు ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి ఆశీస్సులు పొందారు. భక్తులతో కలిసి పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆలయ అధికారులు గాయని శైలజకు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. ఏపీ అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణపై చర్చ. ప్రసంగించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎస్సీ వర్గీకరణ కోసం చంద్రబాబు, మందకృష్ణ ఎంతో కృషి చేశారన్న పవన్. సమానతలపై ఇంకా పోరాటం చేయాల్సి వస్తోందన్న చంద్రబాబు. స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు గడిచిన అసమానతలు ఇంకా అలాగే ఉన్నాయన్న చంద్రబాబు. అసమానతలపై ఇంకా పోరాటం చేయాల్సి వస్తుంది. ఎస్సీ వర్గీకరణ కట్టుబడి ఉన్నామని చెప్పామని, మాట నిలబెట్టుకున్నామని వెల్లడి. బీఆర్ఎస్ అంటేనే ఉద్యమ పార్టీ అన్న కేటీఆర్. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దించాలంటే అది బీఆర్ఎస్ తోనే సాధ్యమన్న కేటీఆర్. కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మీడియా సమావేశం. రైతులకు రుణమాఫీ చేయాలని జాతీయ పార్టీలు ఆలోచించట్లేదని వెల్లడి. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో రైతులకు రుణమాఫీ గురించి ఆలోచించట్లేదు. గత ప్రభుత్వం కూడా రైతులకు 1,00,000 రుణమాఫీ ఒకే విడతలో చేయలేదని వెల్లడి. మిస్ వరల్డ్ పోటీల నిర్వహణ ఏర్పాట్లపై మీడియా సమావేశం. సమావేశానికి హాజరైన పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు. సమావేశానికి హాజరైన మిస్ వరల్డ్ కృష్ణ పిస్కోవా 140 దేశాల నుంచి మిస్ వరల్డ్ పోటీలకు హాజరవుతారన్న మంత్రి జూపల్లి. లండన్ లో జీవిత సాఫల్య పురస్కారం అందుకున్న చిరంజీవి. యూకే పార్లమెంట్ లో చిరంజీవికి అరుదైన సత్కారం. సినీ సమాజ సేవ రంగాల్లో ఆయన చేస్తున్న కృషికి లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు. యూకే అధికార లేబర్ పార్టీ ఎంపీ నవేంద్ర మిశ్రా ఆధ్వర్యంలో వేడుక. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ కు విష్ణుప్రియ. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో విచారణకు హాజరు. అడ్వకేట్ తో కలిసి పోలీస్ స్టేషన్ కు యాంకర్. మంగళవారమే రావాలని నోటీసులు వచ్చిన షూటింగ్ కారణంగా గైర్హాజరు. ఈ బులెటిన్ అప్డేట్స్ చూస్తూనే ఉండండి BB9 న్యూస్.